డ్రామాని మనకి ప్రెజెంట్ చేశారు శివ నిర్వాణ గారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, సో ఆబ్వియస్లీ కొంచెం జనాలు బోర్ ఫీల్ అవ్వచ్చు. బట్ సెకండ్ హాఫ్ టోటలీ ఎంగేజింగ్గా ఉండే కొన్ని ప్లాట్ ట్విస్ట్స్, కొన్ని టర్న్స్, మూవీ ఎక్కడికి ఎలా వెళ్తుంది అర్థం కాదు. సో బాగా ఇన్వాల్వ్ చేశారు సెకండ్ హాఫ్లో మాత్రం. సో టోటల్గా ఒక మంచి డివోషనల్ వాచ్, సమ్ ప్యూర్ సస్పెన్స్ డ్రామా అని చెప్తాను నేనైతే మాత్రం. అండ్ రవితేజ గారు లాస్ట్ 3-4 ఫిలిమ్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఇచ్చిన కంబ్యాక్, ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చిన యాక్టింగ్కి నిజంగా కంట్రోల్ ఫీలింగ్ ఉంటాయి. ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ ఎపిసోడ్, ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం సినిమాకి టాప్ నాచ్. ఆయన యాక్టింగ్ కళ్ళతో మాట్లాడతారు రవితేజ గారు. అది మాకు కావాలి, అది మేము రవితేజ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన సినిమాల్లో. సో ఎస్, ఇట్ ఈజ్ అ ప్రాపర్ కంబ్యాక్. హ్యాపీగా సినిమా ఎమోషన్ అంతా ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అదే కదండి. సినిమా అయిపోయిన తర్వాత అంత సెంటిమెంట్లో ఇదైపోయాం. అంటే కూడా కాబట్టి చెప్తున్నా, ఆ పాప సూపర్ క్యారెక్టర్. అలానే మళ్ళీ కూడా వాళ్ళకి సాంగ్ తర్వాత నెక్స్ట్ డే ఆ ఆటో ఫైటింగ్ సీన్ అయ్యప్పని చూసుకుంటారు. అన్న తర్వాత ఆ డీజే సాంగ్ పెట్టి ప్లే చేశాడు. సూపర్ ఉంది, సూపర్ డూపర్ హిట్ మూవీ, సూపర్ ఉంది. ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో, పిల్లలకి భయం లేకుండా సమాజంలో ఎట్లా పెట్టాలో ఈ అయ్యప్ప మూవీ ద్వారా ఇక్కడ చూసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అలా చూడడం వల్ల బయట జరుగుతున్న సమాజంలో ఆడపిల్లలకు సేఫ్ లేకపోతే ఇట్లా కొంతమంది అమ్మనాన్నలకు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే విషయాలను కూడా కూడా చెప్పుకోవాలి. ఇంకా పిల్లల్ని పెంచాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ ఇది. రవితేజ గారు యాక్టింగ్, పాప నక్షత్ర యాక్టింగ్ అయితే వచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది భయ్యా. ఇలా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, సినిమా మాత్రం స్పీడ్గా సూపర్ హిట్. ఒక్క నిమిషం కూడా ఇక్కడ మీకు బోర్ కొట్టదు, ఏముండదు. అయ్యప్ప సినిమా ఒక్కరికి కూడా అయ్యప్ప భక్తులు వందల్లో వేలల్లో లక్షల్లో పెరిగే అవకాశం ఉంది. సినిమా అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది.